महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परो ज्योतिरादित्यः ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి కార్తీక సోమవారం వేళ మహాద్భుతమైన విశేషాన్ని మనం దర్శించబోతున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగాలకు 12 విశేషమైన హారతుల సమర్పణ జరుగుతోంది. అందరూ దాన్ని దర్శించడం వల్ల మహా విశేషం కలుగుతుంది. మొట్టమొదటి హారతి రుద్రాక్ష హారతి జరుగుతోంది. అందరూ దర్శనం చెయ్యండి. సంపూర్ణమైన పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది. ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. రుద్రాక్ష హారతిని అందరూ దర్శించండి. యో రుద్రో यो अग्नय ओषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु ओम यो रुद्रो अग्नौ यो अप्सु य ओषधीषु यो रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु जय भगवान की जय जय कोटिलिंगेश्वर भगवान की द्वादशलिंगेश्वर भगवान की ओम यो रुद्र अग्नो यो अप्सु यो ओषधीषु रुद्रो विश्वाभुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु. ద్వాదశ 12 హారతుల్లో మొట్టమొదటి హారతిని దర్శించుకున్నాం. రెండవ హారతి అర్ధనారీశ్వర తత్వంగా అమ్మవారికి స్వామివారికి కలిపి అర్ధనారీశ్వర హారతి జరుగుతోంది. అందరూ నమస్కారం చేసుకోండి. పార్వతీ పరమేశ్వర భగవానికి బోలా శంకర భగవానికి ఓం गौरीर्मिमायदलक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूवसे सहस्राक्षरा परमे व्योमन् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षेयमामृतात्. అర్ధనారీశ్వర భగవానికి అర్ధనారీశ్వర భగవానికి ఈ యొక్క అర్ధనారీశ్వర హారతి దర్శించడం వల్ల దంపతుల మధ్యన అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. అదేవిధంగా సత్సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అర్ధనారీశ్వర భగవానికి మూడవ దివ్యహారతి దూర్వ అంటే గరికతో మనం హారతి సమర్పణ చేస్తున్నాం. మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి. మహాగణపతి అనుగ్రహం కలిగి సకల విఘ్నాలు తొలగి కష్టములు నష్టములు తొలగి మీ పిల్లలకి విద్యాబుద్ధులు ఐశ్వర్యము ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. బోలో గణపతి భగవానికి బోలా శంకర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి గరిక హారతికి నమస్కారం చేసుకోండి. మూడవ హారతి మనం దర్శించుకున్నాం. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగం సురే. నాలుగవ హారతి గంధము చందనంతో జరుగుతోంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిగా జరుగుతోంది. నాగదోషములు సర్పదోషములు తొలగడమే కాదు వివాహ సంబంధమైన దోషములు అనారోగ్య సంబంధిత దోషములు తొలగి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. అగ్నిర్నః పాతు కృత్తికాః నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హవిరాసంజుహోతన యస్య భాంతిరస్మయో యస్య సుబ్రహ్మణ్య భగవానికి సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం. విశేషమైన బిల్వహారతి స్వామివారికి ఒక్క బిల్వం సమర్పించినా ఎంతో విశేషమైన పుణ్యం. ఆ బిల్వదళములతో పరమేశ్వరుడికి హారతి సమర్పణ జరుగుతోంది. 3 జన్మలలో చేసిన పాపాలు తొలగిపోవడమే కాదు అనేకమైన పుణ్య ఫలితాలు మనకు కలుగుతాయి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః
सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। बोला शंकर भगवान की, कोटिलिंगेश्वर भगवान की, द्वादश ज्योतिर्लिंग भगवान की। बिल्वहारति की नमस्कारं चेसुकोंडि। ओम धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिः। अंदरिकी मुख्यమైన హారతి ఐశ్వర్య హారతి। అందరికీ కూడా ఐశ్వర్యము, ధనము, ధాన్యము, ఆస్తులు, స్థిరాస్తులు, గృహయోగము, వాహనయోగము అన్నీ కలిగించే ధనహారతి ఐశ్వర్యహారతి। ఆ ఈశ్వరుడే ఐశ్వర్యం ఇస్తారట। ఈశ్వరో ఐశ్వర్యకారకః। ఆ ఐశ్వర్యహారతి జరుగుతోంది, అందరూ దర్శనం చేసుకోండి। ఓం ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనవష్ణుదే వైనదేయ సోమం పిబత వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని నక్రోధో నమాత్సల్యన్న లోభో నాశుభామతిః। बोला शंकर भगवान की, धनलक्ष्मी माता की, ऐश्वर्य लक्ष्मी माता की, परमेश्वर भगवान की। सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदगो सर्वं यद्भूतं यत्स भव्यं उतामृतत्वं। విశేషమైన సంతాన ఫలాన్నిచ్చేటువంటి సంతాన హారతి। సంతాన దోషములు, గర్భదోషములు తొలగి సత్సంతానం కలుగుతుంది। ఒక్కసారి యొక్క సంతాన హారతిని అందరూ భక్తి శ్రద్ధలతో దర్శనం చేయండి। పరమేశ్వరుడికి సమర్పణ అందరూ సమర్పించినట్టుగా భావన చేయండి। ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో। बोला शंकर भगवान की, द्वादश ज्योतिर्लिंग भगवान की। हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर। सर्वं यद्भूतं यच्च भव्यं उदामृतत्वस्येषानः इदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोज्ञायागश्च पूरुषः पादोऽस्ति विश्वभूतानि त्रिपादस्यामृत। పరమేశ్వరుడికి పుష్పహారతి జరుగుతోంది। మీ కుటుంబమునందు ప్రశాంతత, అశాంతి తొలగి, భయములు, దుఃఖములు, కష్టములు తొలగి కుటుంబమంతా ప్రశాంతంగా ఉండి సుఖ సంతోషాలతో విరాజిల్లాలి అనే పరమేశ్వరుడికి హారతి సమర్పణ జరుగుతోంది। మీరందరూ సమర్పించినట్టుగా భావన చేసి నమస్కారం చేయండి। యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్। बोला शंकर भगवान की, जय जय शंकर भगवान की। बोला शंकर भगवान की। या फलनेर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्वगुंहसः। నవధాన్యములతో హారతి సమర్పణ జరుగుతోంది। సమస్తమైన గ్రహ దోషములు తొలగి మీ కుటుంబ సభ్యులందరి జాతక చక్రంలో ఉన్న గ్రహ దోషములన్నీ తొలగి మీ అందరికీ కూడా సమస్త శుభములు జరిగి అందరికీ మంచి జరగాలి అని ఆ పరమేశ్వరుడికి నవధాన్య హారతి 9 ధాన్యములతో ఏర్పాటు చేసిన హారతి సమర్పణ జరుగుతోంది। మీరందరూ సమర్పించినట్టుగా భావన చేయండి। ఓం ఓషధయః సంవదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగౌరాజన్ పారయామసి। దేవేభ్యః పురుగం పురః మందాని బభ్రోణా మహగౌషధంధామాని సప్త చ శతంబో అంబధామాని సహస్రముతవోరః। नवग्रह भगवान की, कोटिलिंगेश्वर भगवान की, कोटिलिंगेश्वर भगवान की। ओम
यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवा अगजन्ता साध्यार्षकश्चदे तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतं वृषदाज्यं पशुकुस्ताकश्चक्रे वायव्यान् आरण्यान् ग्राम्याश्च మా క్షీరహారతి పాలతో ఆ పాలలో జ్యోతిర్లింగ దివ్యక్షేత్రంగా జ్యోతి స్వరూపంలో పరమేశ్వరుడు వెలుగుతూ ద్వాదశ జ్యోతిర్లింగాలకు మనం క్షీరహారతి సమర్పణ చేస్తున్నాం. ఈ క్షీరహారతి సమర్పించడం వల్ల కూడా ప్రశాంతత వస్తుంది, అశాంతి తొలగిపోతుంది, విశేషమైన పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వదః సోమవృష్ణియం భవారాజస్య సంగతే వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ శ్రీరామలింగేశ్వర భగవానికి రామలింగేశ్వర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి तस्मात् यज्ञात् सर्वहुतः रुचः सामान्य यज्ञरे छन्दागुंस यज्ञरे तस्मात् जाता अजावयः. ద్వాదశ హారతులలో 12వ హారతి ఫలములతో సమస్తమైన ఫలములు స్వామివారికి సమర్పించి మీ ఫలములు అంటే మీ కోరికలన్నీ నెరవేరాలి, అందరి కోరికలు ఆ పరమేశ్వరుడు బోలాశంకరుడు మనందరినీ అనుగ్రహించాలని సమర్పణ చేస్తున్నాం. ఓం యాః ఫలినీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంజన్వగుంహసః సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. బోలాశంకర భగవానికి కోటిలింగేశ్వర భగవానికి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ద్వాదశ జ్యోతిర్లింగ స్వామినే నమః. కోటిలింగేశ్వరాయ